హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికీ హెడ్. ఈరోజు వరకు మనం హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్ ఎలా గ్రో అయ్యాయి, లేకపోతే ఫ్యూచర్లో ఎలా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని అనలైజ్ చేసాం. అంటే వాటి యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండే అవకాశం ఉంది, అండ్ కనెక్టివిటీ ఎలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది, అండ్ ఎక్కడెక్కడైతే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని హైదరాబాద్లో ఏ లొకేషన్స్ ఫేస్ చేస్తున్నాయి, అండ్ సెవరల్ అదర్ థింగ్స్ జోన్స్ వైజ్ పక్క జోన్స్ని బట్టి మనది ఎలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ మనం మన ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం అనలైజ్ చేసి. సో దట్ మనకి ఒక బేసిక్ ఐడియా అనేది ఇప్పుడు జనరేట్ అయింది. మనకి ఎటు సైడ్ కొంటే ఎలా ఉంటుంది, ఎంత ప్రైస్ పెట్టచ్చు, సో ఎక్కడ ఎంత రియల్ వర్త్ ఉంది, హైప్ పక్కన పెడితే రియల్ దాని వర్త్ ఎంత అనేది మనకు కొంతవరకు ఐడియా వచ్చింది. సో ఈ వీడియోలో బేసికల్లీ మేము చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే, అసలు ఒక లేఅవుట్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇప్పుడు ఎక్కడ అసలు నిజంగా కొనాలి. సో మీకు ఒక ప్లేస్ తెలిసింది, లేదా ఒక ఏరియాకి వెళ్ళారు, కానీ అక్కడ చాలా లేఅవుట్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. కొన్ని ఏమో ఒక దాంట్లో ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయని మిగతా వాళ్ళు కూడా ప్రైసెస్ పెంచుతున్నారు, లేదా ఒక్కొక్కసారి మార్కెట్ వాల్యూ కన్నా కూడా కొన్ని తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో అసలు మనం ఎలా చూస్ చేసుకోవాలి ఒక లేఅవుట్ని అనేది మనం చూద్దాం. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్లో వచ్చే క్వశ్చన్స్లో లొకేషన్స్ గురించి వచ్చే క్వశ్చన్స్తో పాటు లేఅవుట్స్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీ థాట్ బెటర్ డూయింగ్ ఏ వీడియో సో దట్ మనకి వచ్చే ఈ పర్టికులర్ సెక్టార్ని మనం కొంతవరకు తగ్గించవచ్చు ఈ క్వశ్చన్స్ని, సో దట్ మన కోర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎనాలిసిస్ మీద పెట్టచ్చు అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు చూద్దామండి అసలు మనం ఎలా చూస్ చేసుకోవాలి ఏంటనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెస్ రోడ్స్. ఓకే, నేను ఇప్పుడు ఇవి చెప్తున్నా అని అసలు పాయింట్ నెగ్లెక్ట్ చేసామని కాదు. డెఫినెట్గా మీరు అప్రూవ్డ్ లేఅవుట్లోనే చూస్ చేసుకోవాలి. దాని గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో వన్స్ అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే వాటిలో ఏమేమి పారామీటర్స్ మనం చూడాలనేది చూద్దాం. యాక్సెస్ రోడ్స్లో మనం మేజర్గా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ లేఅవుట్ ఎక్కడుంది, ఎంత వైడ్ రోడ్డు దాన్ని యాక్సెస్ చేస్తుంది, లేఅవుట్ని యాక్సెస్ చేస్తుంది. సో అంటే సపోజ్ లెట్సే మీరు ఒక హైవేని అనుకొని ఒక లేఅవుట్ ఉందా, లేకపోతే ఒక పెద్ద ఫ్రీవే పక్కనున్న రేడియల్ రోడ్ని ఏమన్నా అనుకొని ఉందా, కైండ్ ఆఫ్ అసలు ఎంత విడ్త్ రోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రేపటి రోజున మీకు ఎక్కువ యూనిట్స్ ఉండి ఆ లేఅవుట్లో ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటున్న టైంలో మీకు ట్రాఫిక్ ఇలాంటి విషయాలు చూసుకుంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసేల్ కూడా అలాంటి వాటికి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అండ్ మేజర్ థింగ్ వచ్చేసి మీరు చూస్ చేసుకుని ఏ లేఅవుట్ అన్నా కానివ్వండి, సరౌండింగ్లో మీకు చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఈ పాయింట్. సో ఇప్పుడు చాలామంది అడగొచ్చు, ఇక్కడ ఒక పాయింట్ ఉందంటే, రేపటి రోజు అసలు ఫ్యూచర్లో పెరిగే ఏరియాకి వెళ్తున్నాము మేము, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అక్కడ డెవలప్మెంట్స్ లేదంటే ఆ టాపిక్ మనం చూద్దాము. ఎట్ ప్రజెంట్ మీకు ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఉంటే ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్స్లో నిజంగా ఎంప్లాయ్మెంట్ని పుల్ చేసే డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా రెసిడెన్షియల్ని బాగా బూస్ట్ చేసే విధంగా ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయా, లేదా మనకి ఫెసిలిటీస్ కలగజేసేవి హాస్పిటాలిటీ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషనల్ హబ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి చూసుకుంటూ వెళ్ళటం మంచిదన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మీకు రియల్గా ఎంప్లాయ్మెంట్ని పుల్ చేసే డెవలప్మెంట్ ఉంది అంటే ఆటోమేటిక్గా మీది పెరిగిపోతుంది, మీ వాల్యూ పెరిగిపోతుంది అలాంటి లేఅవుట్స్ దగ్గర. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఓకే, ఇప్పుడు అసలు డెవలప్మెంట్స్ లేవు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. సో మరి ఎలా చూస్ చేసుకోవాలి, సో నిజంగా ఇప్పుడైతే ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయో కూడా మనకు తెలియదు ఫ్యూచర్లో. అందుకే మనం ఏం చేయాలంటే, మీ లేఅవుట్ ఉన్నది ఏ జోను అండ్ చుట్టుపక్కల ఎలాంటి జోన్స్ ఉన్నాయనేది చూడాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ. ఇట్ సౌండ్స్ లైక్ స్మాల్ థింగ్, బట్ ఇది చాలా క్రిటికల్ థింగ్ అనమాట. సో మనం ఒకసారి చూస్తే జోన్స్లో అనేక రకాలు ఉంటాయండి. ఎక్కువ డెవలప్మెంట్స్ని బాగా పుల్ చేయగలిగే జోన్ ఏంటంటే స్పెషల్ డెవలప్మెంట్ జోన్.
హైదరాబాద్లో మనకి ఆల్మోస్ట్ చుట్టూ హైదరాబాద్ చుట్టూ కూడా మనకి ఓఆర్ఆర్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఆల్మోస్ట్ కిలోమీటర్ రీజియన్ కూడా మీకు స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఉందన్నమాట. దీన్ని గ్రోత్ కారిడార్ అంటారు. ఒకవైపు గ్రోత్ కారిడార్ 1 గ్రోత్ కారిడార్ 2 అంటారు. దీనికి స్పెషల్ జీవోస్ అప్లికబుల్ అవుతాయి రియల్ ఎస్టేట్లో. అంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎలా రావాలి, అక్కడ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనడానికి ఒక ఎంటైర్ సపరేట్ జీవో ఉంది. సో ఇన్ డీటెయిల్ మనం జోన్స్ గురించి చెప్పినప్పుడు ఈ చాలా వీడియోస్లో మనం ఆల్రెడీ మాట్లాడున్నాం. హవెవర్ మనం ఇన్ డీటెయిల్ జోన్స్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు. బట్ మేజర్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కెన్ పుల్ హై రైజ్ కావచ్చు, మీకు ఎలాంటి పెద్ద డెవలప్మెంట్స్ అయినా పుల్ చేయగలుగుతుంది. ఐటీ కంపెనీస్ని కూడా పుల్ చేయగలుగుతుంది, రెసిడెన్షియల్ పుల్ చేయగలుగుతుంది, కమర్షియల్ పుల్ చేయగలుగుతుంది. యూ నేమ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈజ్ నాన్ పొల్యూటెడ్ థింగ్ ఇట్ కెన్ పుల్ అనమాట. అంత పవర్ఫుల్ జోన్. నాట్ ఓన్లీ స్పెషల్ డెవలప్మెంట్ జోన్, దెర్ ఆర్ సెవరల్ అదర్ జోన్స్ విచ్ రియల్లీ డెవలప్మెంట్ని బాగా ఎంకరేజ్ చేసే జోన్స్ కొన్ని ఉన్నాయన్నమాట స్పెషల్ డెవలప్మెంట్ జోన్తో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టిపుల్ యూజ్ జోన్ కావచ్చు, లేకపోతే జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ యూజ్ జోన్ కావచ్చు. అంటే సెవరల్ జోన్స్ ఉన్నాయి. సో స్పెషల్ డెవలప్మెంట్ జోన్ దగ్గర తీసుకోలేకపోయాం, కనీసం మన చుట్టుపక్కల మనకి ఇలాంటి జోన్స్ ఉన్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే కొత్త ఏరియా ఎలా పెరుగుతుందనేది మనకు తెలియకపోతే అట్లీస్ట్ మన హెచ్ఎండిఏ ఏం ప్లాన్ చేస్తుంది, మన మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది దాని ప్లాన్ ఏంటి, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ని ప్రమోట్ చేయాలనుకుంటుంది ఇన్ ఫ్యూచర్లో అనేది మనకి చాలా క్లియర్గా ఆ జోన్స్ చూస్తే అర్థమవుతుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి జోన్స్లో చెప్పుకోవాలంటే రెసిడెన్షియల్ జోన్. ఇప్పుడు మీకు ఏ డెవలప్మెంట్ జోను దొరకలేదు, కమర్షియల్ జోన్ కూడా దొరకలేదు. సో ఫైనల్గా మనం రెసిడెన్షియల్ జోన్కి వెళ్ళాలి మస్ట్గా. సో ఎందుకంటే మనం ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు లివ్ దేర్. సో మన రెసిడెన్స్ని అనుమతించే జోను రెసిడెన్షియల్ జోన్ అనమాట. అఫ్కోర్స్ మిగతా ఆ డెవలప్మెంట్ జోన్స్లో కూడా మీరు రెసిడెన్షియల్ జోన్ వేసుకోవచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉండొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ జోన్ గురించి మాట్లాడేటప్పుడు దేర్ ఆర్ సెవరల్ డిఫరెన్సెస్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే అనమాట. మేము హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లోనే కొన్నాము, కానీ వై కాంట్ వీ గో ఫర్ హై రైజ్, మాకు అక్కడ 2000 యాడ్స్ ఉంది, లేకపోతే ఒక 10,000 యాడ్స్ ఉంది, మేము పెద్ద డెవలప్మెంట్కి వెళ్తాము అంటే ఇట్ డజంట్ రియల్లీ వర్క్ అండి ఆల్ ద టైమ్. సో ఎందుకంటే దేర్ ఆర్ సెవరల్ డిఫరెన్సెస్ ఇన్ రెసిడెన్షియల్ జోన్స్ లైక్ R1, R2, R3, R4 సెటిల్మెంట్ జోన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో మీకు అన్ని జోన్లో ఒకలా ఉండదు. ఇప్పుడు R1లో ఉన్న రూల్స్ R3లో ఉండవు మీకు. సో దాన్ని బట్టి మీకు హై రైజ్కి వెళ్ళాలా, లేకపోతే జస్ట్ G+2కి వెళ్ళాలా, G+1కి వెళ్ళాలా అంటే అకార్డింగ్ టు ద హైట్ మీటర్స్లో ఉంటుంది మనకి. సో అది మ్యాటర్ అవుతుంది. అదొకటే కాదు, మీకు చుట్టుపక్కల ఎంత సెట్ బ్యాక్స్ వదలాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు జోన్ను బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్గా మనం చూడవచ్చు. బట్ బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన రెసిడెన్షియల్ జోన్లో ఏంటంటే R1 ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్. R1 అనేది పెద్ద జోన్ అనుకోండి, అది చాలా ఈజీగా ఉంటుంది అలా అనుకోవటం. ఓకే, ఇక సెటిల్మెంట్స్ జోన్లో అలాంటివి మీరు పట్టుకోకుండా ఉండాలి, అసలు దాన్ని టచ్ కూడా చేయొచ్చు. R2లో కొనొచ్చు, బట్ R1లా ఉండదు, కొంచెం చిన్న మైనర్ తేడాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి కొత్త ఏరియాల్లో కొనేటప్పుడు. సో ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత మీ చుట్టుపక్కల ఏ ఉన్నాయి, ఎలాంటి యాక్సెస్ రోడ్డుకు ఉంది, మీది ఏ ప్లేస్లో ఉంది, చుట్టూ ఏ జోన్స్ ఉన్నాయి, ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలిసిన తర్వాత స్టిల్ మనకి ఒక లేఅవుట్ని అబ్జర్వ్ చేయాలంటే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ లేఅవుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడాలి. ఇది చాలా పెద్ద విషయం అండి, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అనేక ప్లాట్లు నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. కొన్ని ప్లాట్స్కి రీసేల్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ప్లాట్స్కి అసలు రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్లో ఉంటాయి. మేజర్ రీజన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఎలా డెవలప్ అయ్యింది అనేది ఉంటుంది. రోడ్స్ విషయానికి వస్తే రోడ్స్ ఎలా వేశారు అంటే హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం కొన్ని ఏరియాల్లో కొన్ని ప్లాట్ సైజ్కి మీరు ఈవెన్ 33 ఫీట్ రోడ్డు కూడా వేయొచ్చు అనమాట ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. హవెవర్ మీరు ఒక్కసారి లేఅవుట్లోకి వెళ్తే మీకు ఒక పెద్ద డబల్ రోడ్ కనపడిందండి. అండ్ మిగతా రోడ్స్ మినిమం 40 ఫీట్ రోడ్డు ఉన్నాయి,
థింక్ అబౌట్ ఇట్. అది ఎలా కనపడుతుంది, పెద్ద పార్క్ ఉంది మధ్యలో, ఇవి ఎలా కనపడుతుంది, జస్ట్ ఒక 40 feet రోడ్డు ఒకటి మధ్యలో ఉండి మిగతా అన్ని 30 feet రోడ్డు ఉన్నాయి, అది ఎలా కనపడుతుంది. 30 feet రోడ్లో మళ్ళీ అటు ఇటు డ్రైనేజ్ కానీ దానికని కొంచెం పోతుంది. నిజంగా బ్లాక్ టాప్ రోడ్ వేసేది మొత్తం 30 feetకి వేయరు. సో ఒకవేళ మీ ఒక్క స్ట్రీట్ తీసుకోండి, మీరు ఆ ప్లాట్ ఏ స్ట్రీట్లోకి వస్తుందో మీ లేఅవుట్లో, ఆ ఒక్క స్ట్రీట్లో ఒక లెట్సే మీకు ఒక 50 plots ఉన్నాయనుకోండి. 50 plots వాళ్ళు ఇన్ ఫ్యూచర్ రేపు అపార్ట్మెంట్స్ లేకపోతే 2-3 floors పైన వచ్చేసాయి అనుకోండి, ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. వీళ్ళంతా ఒకసారి కార్ బయటికి తీస్తే అసలు మీ అటు డ్రైనేజ్ ఇటు డ్రైనేజ్ పోని మిగిలేది మీకు 20 feet రోడ్ అనుకోండి, మీకు ఎలా ఉంటుంది అసలు ఇన్ ఫ్యూచర్. అంటే లిటరలీ స్లమ్లా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లిటరలీ 30 feet రోడ్ కనో 20 feet రోడ్ కనో కాదు, నేను ఒక ఎగ్జాంపుల్గా ఆ టాపిక్ తీసుకొని చెప్తున్నాను. అంటే ఎంత వైడ్ ఉంటే రోడ్డు మీకు అంత మంచిది అండ్ అంత రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. మీకు ఒకటే ఏరియాలో సపోజ్ లెట్సే మీకు 1000 యాడ్స్ ఉందండి, సారీ ఒక ఏరియాలో మీకు 1000 యాడ్స్ ఉంది. 1000 యాడ్స్ మీకు ఒకవేళ 100 feet రోడ్డుకుంటే మీకు ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ వస్తుంది, ఒక హైట్ వెళ్ళొచ్చు మీరు. అదే 1000 యాడ్స్ మీకు 30 feet రోడ్డుకుంటే ఇంకొకలా ఉంటుంది. సార్ ఆఫ్ కోర్స్ మీకు మరీ కంపారిటివ్లీ వెరీ లెస్ ప్రైస్కి వస్తే డెఫినెట్లీ అది బెటర్ డీల్ అవుతుంది ఆ టైంలో. బట్ రోడ్స్ ప్రాముఖ్యత అంత ఉందన్నమాట, అంత బాగా చూసుకోవాలి మీరు రోడ్స్. అంటే ఇన్ ఫ్యూచర్లో మీకు అనేక విషయాలు రోడ్ విడ్త్ మీద క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్తే అమ్యూనిటీస్ అండి. అమ్యూనిటీస్ని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ద ప్రాబ్లం ఏంటంటే ఇవాళ అందరూ చెప్తారు ఇప్పుడు మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము అండ్ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఇది ఇస్తున్నాము, సిస్టమ్ ఇస్తున్నాము అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్స్ కానివ్వండి, ఈ ఓపెన్ ప్లాటింగ్తో వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో, ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో తీసుకుందాం. సో ఈ లేఅవుట్ ఇవాళ వేస్తారు, వీ డోంట్ నో ఏ రోజు నిజంగా అక్కడ డెవలప్మెంట్ వస్తుంది, అక్కడ లివింగ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎప్పుడు అసోసియేషన్ ప్రాపర్గా మెయింటెనెన్స్ స్టార్ట్ చేస్తానే మనకు తెలియదు. సో ఈ ఎమ్యూనిటీస్ అనేది మీకు ఇవాళ అన్నీ చేశారు, రేపటి రోజు మీరు నిజంగా వెళ్ళి చూశాక అసలు నిజంగా డ్రైనేజ్ కనెక్షన్ ఎక్కడ ఇచ్చారు, ఈ నిజంగా వాడటం స్టార్ట్ చేసిన తర్వాత యూ విల్ లిటరల్లీ రియలైజ్ దట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ డ్రైనేజ్ కనెక్షన్ అనేది ప్రాపర్ మెయిన్ లైన్కి ఇచ్చారా లేదా, అసలు అవన్నీ అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇన్ని ఇయర్స్ అలానే ఉండేసరికి ఈ ఎమ్యూనిటీస్లో ఎన్ని పాడవుతాయి. ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది, హెచ్ఎండిఏ వెరిఫై చేసింది, ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నెవర్ నో అసలు ఏది పని చేస్తుంది ఏది పని చేయదు అనేది మనకి తెలిసే పరిస్థితి కూడా ఉండదన్నమాట. సో ఇక్కడే మీకు బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో సపోజ్ ఒక లేఅవుట్ని చూజ్ చేసుకుంటున్నారంటే అదే ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ వాళ్ళ పాత వెంచర్స్ మీరు చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళ డెవలప్మెంట్స్ మీద, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీద, అన్నిటి మీద మీకు ఒక ఐడియా వస్తుంది, బేసిక్ ఐడియా, దాని మీద వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు బాగాలేదు అయినా కూడా మీకు బాగా డెడ్ లో ప్రైస్కి వస్తుందంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్ స్టోరీ. బట్ యా థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ పర్టికులర్ లేఅవుట్. ఎమ్యూనిటీస్ అనేది కూడా వైటల్ రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్. ఎందుకంటే మీరు ఇలా ఆలోచించాలి, ఎండ్ ఆఫ్ ద డే డజంట్ మ్యాటర్ మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటున్నారా ఏంటి అనేది కాదు, కానీ డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఐఆమ్ గోయింగ్ టు స్టే దేర్ అన్నట్టు మీరు ఆలోచించుకోవాలి. ఎవరైతే కొంటున్నారో వాళ్ళంతా నేను అక్కడ ఉంటున్నాను అని థింక్ చేయండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది దాని వర్త్ ఏంటనేది. నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ అని అడ్వర్టైజ్ చేస్తారు. ఎవెన్యూ ప్లాంటేషన్ అంటారు ఏదో హైబ్రిడ్వి, జెనెటికల్లీ చేంజ్ అయిన, ల్యాబొరేటరీలో చేంజ్ అయిన ఏదో చెట్లు తీసుకొచ్చేస్తారు. లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్ అండి. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ థింగ్ అంటే రేపటి రోజు మనం ఉంటాం, మన పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. సో మీరు అలా ఆలోచించండి. మన హెల్త్ కూడా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ అండ్ అక్కడ మీరు మన ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా, అసలు ఇండియాకి నిజంగా హైబ్రిడ్ చెట్ల అవసరం ఏమన్నా ఉందా? మనకి చాలా గ్రేట్ చెట్లు ఉన్నాయి, వేప చెట్టు, రావి చెట్టు, అసలు యు నేమ్ ఇట్,
తులసి చెట్టు, ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నిమ్మ తీసుకోండి, మన మన భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎన్ని మతాలు ఉన్నా అన్ని మతాలకి నిమ్మకాయ అనేది చాలా ఇది. ఇప్పుడు హిందూ మతం తీసుకోండి, లేకపోతే ముస్లిం తీసుకోండి, ఎవరన్నా తీసుకోండి. సో మనకంత సహజమైన మన సహజంగానే మనకు అద్భుతమైన చెట్లు, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా సృష్టిలోనే మనని క్యూర్ చేయడానికి అన్నీ ఉంటే, మన గాలి ఒక వేప చెట్టు ఉంటే అది ఎంత గాలిని ప్యూరిఫై చేస్తుందని ఇవన్నీ మనం ఆలోచించాలి. యాక్చువల్లీ మనం ప్లాంటేషన్ విషయంకి వస్తే మాత్రం చాలా స్ట్రిక్ట్గా రోడ్డుకి ఇరువైపులా అట్లీస్ట్ మీరు వేప చెట్లు ఇలాంటి మంచి చెట్లు మీరు పెంచుకునే ప్లాన్ చేయాలి. ఎవ్రీబడి, ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం అండి. ఈరోజు మీరు చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ చూస్తే ఇండియన్ ఎయిర్ పొల్యూట్ అయిపోయింది. ఏ సిటీ, యూ నేమ్ సమ్ మేజర్ సిటీ, ఇట్ ఈస్ పొల్యూటెడ్. ఇప్పుడు అత్యంత దుమ్ముతో కూడిన గాలి పీలుస్తున్నారు ఇండియన్స్. అండ్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్ బాగా ఎక్కువైనాయి, లంగ్ క్యాన్సర్ బాగా పెరిగింది. సో ఎందుకు ఈ లాస్ట్ 10-15 ఇయర్స్లోనే ఇలా పెరిగిందంటే మీరు ఆలోచించండి, ఎంత దుమ్ము, ఎంత పొగ, ఇవన్నీ పెరిగాయి అనేది. ఎన్ని చెట్లను మనం ఇచ్చేసాం. అట్లీస్ట్ నేను నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఏ విలేజ్కి వెళ్ళినా ఒక పెద్ద చెట్టు కనపడేది, దాని చుట్టూ అరుగు కనపడేది, అందరూ కూర్చొని ఏదో పిచ్చాపాటి మాట్లాడేవాళ్ళు, ఎటువంటి స్ట్రెస్ లేకుండా. ఇవాళ అసలు చెట్టు అనేది లేకుండా పోయింది. అట్లీస్ట్ మనకు ఓపెన్ స్పేస్ ఇస్తారు ప్రతి లేఅవుట్లో, హెచ్ఎండిఏ. ఆ ఓపెన్ స్పేస్లో ఒక పెద్ద చెట్టు పెంచుకోవాలి అందరూ, మినిమం ఒక పెద్ద చెట్టు పెంచుకోవాలి, తప్పేం ఉండదు. మీకు ఎంత పెద్ద చెట్టు పెంచినా మీరు అంత ఓపెన్ స్పేస్లో పార్క్ మధ్యలో పెంచితే కనుక మీ ఏ ఇంటికి కూడా స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగదండి. కావాలంటే మీరు సివిల్ ఇంజనీర్స్తో ఎవరితో అన్నా మాట్లాడవచ్చు ఈ విషయం మాత్రం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ప్రహరీ గోడ దగ్గర వేప చెట్టు పెంచినంత మాత్రాన మీ ఇంటికి ఏమీ కాదండి. కావాలంటే మీరు ఇంజనీర్స్ని తో డిస్కస్ చేసి చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఒకవేళ లెట్సే ఒక 10-15 ఏళ్ల తర్వాత మీ ప్రహరీ గోడ కూలిపోయింది అనుకుందాం, మీ బౌండరీ వాల్ ఏదైతే ఉందో, బట్ స్టిల్ దట్స్ ఓకే. ఎందుకంటే మీ జనరేషన్స్ 10-15 ఇయర్స్ ఎంత ప్యూరిఫైడ్ ఎయిర్ పీలుస్తారు, మీకు అసలు డిసీజెస్ రాకుండా ఉంటాయి కదా. సో హాస్పిటల్స్కి పెట్టే బదులు ప్రహరీ గోడ మళ్ళీ కట్టుకోవచ్చు నిజంగా కావాలనుకుంటే, బట్ ఇట్ డజంట్ రియల్లీ హ్యాపెన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీన్ని బట్టి మీరు రియల్ ఎస్టేట్ రీసేల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఎఫెక్ట్ చేస్తుందా లేదా అని నేను ఎక్కువ చెప్పను, కానీ ఇది మనకి అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. సో దయచేసి మనం న్యాచురల్ ట్రీస్ని బాగా పెంచుకోవడానికి ప్రయత్నించాలి. సో విత్ దట్ బీయింగ్ సెడ్, మనకి ఇప్పుడు ఒక లేఅవుట్ లొకేషన్ కానివ్వండి, యాక్సెస్ రోడ్స్ కానివ్వండి, మనకి జోన్స్ కానివ్వండి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకోవటం అర్థమైంది. మనకి ఒకసారి లేఅవుట్లోకి వచ్చాక ఏం చూసుకోవాలో కూడా అర్థమైంది. ఐ థింక్ యు ఆర్ నౌ మోర్ క్లియర్ విత్ హౌ టు సెలెక్ట్ ఏ లేఅవుట్ అండ్ హౌ టు బై ఏ ప్లాట్. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వస్తే మనం మోస్ట్లీ మనం లొకేషన్స్ అనాలిసిస్లు చేసామండి హైదరాబాద్లో, అండ్ విల్ కంటిన్యూ దట్ నెక్స్ట్ వీడియోస్లో. అదర్ లొకేషన్స్ చాలా అన్ని ఏరియాలను కూడా మనం తీసుకొని కంటిన్యూ చేద్దాం. అండ్ అలానే ప్రాజెక్ట్స్ కానివ్వండి. అండ్ అమరావతిలో చూసినట్టయితే మనం ఒక హ్యాపీనెస్ట్ అనాలిసిస్ చేసాం. ఆ తర్వాత ఇంతవరకు మనం అమరావతిని పట్టుకోలేదు. కుదిరితే అమరావతి మీద కూడా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అండ్ మోస్ట్లీ అడిగే క్వశ్చన్స్లో, కౌన్సిలింగ్లో వచ్చి మనకు అడిగే క్వశ్చన్స్లో మాత్రం మనకు మోస్ట్లీ ఇవి ఉన్నాయి. ఏవంటే మనకి RR7 ఎక్స్టెన్షన్, రేడియల్ రోడ్స్ గురించి, రీజనల్ రింగ్ రోడ్స్ గురించి, ముచ్చర్ల ఐటీ పార్క్, ఫార్మా పార్క్ గురించి, ఎలక్ట్రానిక్ సిటీ గురించి ఇలా వస్తూ ఉన్నాయి. సో తప్పకుండా మనం టైంని బట్టి మనం ఒక్కొక్క దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దామండి ఫ్యూచర్లో. సో టిల్ దెన్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు wikihead.com ఓపెన్ చేయండి. మీకు క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మీ రిక్వైర్మెంట్ ఏంటో పోస్ట్ చేయండి. సో మీకు మోస్ట్లీ 48 అవర్స్ లోపల రెస్పాన్స్ వస్తుంది. ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి, సో దట్ యూ వోంట్ మిస్ ద అప్డేట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో. ఆల్ రైట్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.